బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రేణుకా సిమెంట్ ఫ్యాక్టరీలో స్థలం ఉన్న భూములున్న యాపిల్గూడ రైతులను ఎమ్మెల్యే పాయల్ శంకర్ బెదిరించడంపై కంది శ్రీనివాసరెడ్డి భగ్గుమన్నారు. ఎకరాకు 16 లక్షలు ఇస్తామన్న కేంద్ర ప్రభుత్వం చెప్తే ఇప్పుడు ఎకరాకు 8 లక్షలు మాత్రమే ఇస్తామని చెప్పడం, భూములు ఇవ్వకుంటే కట్టేసి భూములు లాక్కుంటామని రైతులను బెదిరించడాన్ని ఆయన తప్పుపట్టారు. తాను ఉండగా రైతులకు అన్యాయం జరిగితే సహించేది లేదన్నారు. రైతులపై చేయి పడితే ఖబర్దార్ అని హెచ్చరించారు. ఎమ్మెల్యేగా గెలిచి పాయల్ శంకర్ అధికార దర్పాన్ని ప్రదర్శిస్తూ విర్రవీగుతున్నారని విమర్శించారు. ప్రజాప్రతినిధిగా ప్రజలకు మంచి చేయాలే గాని వారిని బెదిరిస్తే ఊరికినేది లేదని హెచ్చరించారు. రేణుకా సిమెంట్ ఫ్యాక్టరీ స్థలంలో భూములున్న యాపిల్గూడ రైతులను ఎమ్మెల్యే పాయల్ శంకర్ బెదిరించడంపై కంది శ్రీనివాసరెడ్డి భగ్గుమన్నారు. ఎకరాకు 14 లక్షల రూపాయలు ఇస్తామని కేంద్ర ప్రభుత్వం చెబితే ఇప్పుడు ఎకరాకు 8 లక్షల రూపాయలు మాత్రమే ఇస్తానని చెప్పడం, భూములు ఇవ్వకుంటే కట్టేసి భూములు లాక్కుంటామని రైతులను బెదిరించడాన్ని ఆయన తప్పుపట్టారు. తాను ఉండగా రైతులకు అన్యాయం జరిగితే సహించనన్నారు. రైతులపై చేయి పడితే ఖబర్దార్ అని హెచ్చరించారు. ఎమ్మెల్యేగా గెలిచి పాయల్ శంకర్ అధికార దర్పాన్ని ప్రదర్శిస్తూ విర్రవీగుతున్నారని ఆయన విమర్శించారు. ప్రజాప్రతినిధిగా ప్రజలకు మంచి చేయాలే గాని వారిని బెదిరిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. కాంట్రాక్టర్లు ఎవడన్నా తినడానికో ఆన్ని కక్కిచ్చేదాకా వదిలిపెట్టా. కాంగ్రెస్ పార్టీ గరీబోల పార్టీ, పేదల పార్టీ, పేదలకు మేలు చేసేటువంటి పార్టీ. గుడులు కట్టే దాంట్లో కూడా పైసలు తిన్నారు, స్కూళ్ళు కట్టే దాంట్లో కూడా పైసలు తిన్నారు. ఇప్పుడు అదే పని పాయల్ శంకర్ చేస్తున్నాడు. పాయల్ శంకర్కి ఎంత వ్యతిరేకత వచ్చింది ఊళ్ళల్లా. అబ్బా గితన్ని ఎన్నుకున్నాం, మేము ఎంత దారుణమైన పని చేసినాం, ఎంత పాపం చేసినాం అని అనుకుంటున్నారు. ఎందుకంటే చెప్పనా, ఆయన కూడా భూముల కబ్జా మీద పడ్డాడు, పైసలు సంపాదించడం మీద పడ్డాడు. పాయల్ శంకర్ అభివృద్ధి వదిలేసిండు, ఊళ్ళు తిరుగుడు వదిలేసిండు. ఇప్పుడు చాలా మంది ఊర్లలో అబ్బా గితనికి వేసినామా. యాపల్గూడ లాంటి విలేజ్ లా మొన్న ఎంతమంది రైతులు పోతేనట, మిమ్మల్ని తాళ్లతోని కట్టి భూములు లాక్కుంటారని చెప్పినట్ట పాయల్ శంకర్. మిమ్మల్ని తాళ్లతోని కట్టి కింద పడేసి తొక్కి మీ భూములు లాక్కుంటారు, CCI భూములు అని చెప్పినట్ట పాయల్ శంకర్. ఎంత గమండెక్కింది. తాళ్లతోని కడతావా? ఓడరా బిడ్డ తాళ్లతోని కట్టేది. కంది శ్రీనివాసరెడ్డి బొందిల పానం ఉండగా ఏ రైతుకు తాళ్లతోని కడతారా? నీ దమ్ము పాయల్ శంకర్, కంది శ్రీనివాసరెడ్డి బొందిల పానం ఉండగా ఒక్క రైతునన్నా తాళ్లతోని కట్టు బిడ్డ, నిన్ను ఉరెక్కిస్తాం. ఉరి ఎవరనుకుంటున్నావు? కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను పట్టుకున్నారు. యాపల్గూడ గ్రామంలో తాళ్లతోని కడతానట పాయల్ శంకర్. తాళ్లతోని కట్టి భూములు గుంజుకుంటాడట పాయల్ శంకర్. నీ తాత జాగిరున్నదా? అడ్డ మీద కూలి ఉన్నటువంటి పాయల్ శంకర్, జీప్ డ్రైవర్ ఉన్న పాయల్ శంకర్ నిన్ను తీసుకొచ్చి ఎమ్మెల్యే నిలబెడితే నువ్వు రైతుల్ని తాళ్లతోని కడతావా? రైతులు ముడేస్తావా? ఇదేనా నీ సంస్కారం? ఇదేనా నీ పద్ధతి? కంది శ్రీనివాసరెడ్డి బొందిల పానముండంగా రైతు యాదాద్రి జిల్లా మోత్కూరు మండలం ముసిపట్ల గ్రామంలో